సచ్చిదానంద స్వరూపం నిర్గుణం నిరాకారం నిర్వికారం నిరంజనం అనాద్యంతం అఖండం సదానందం పరమానందం బ్రహ్మం పరబ్రహ్మం బ్రహ్మం పరబ్రహ్మం. బ్రహ్మజ్ఞాన నిష్ఠులైనటువంటి గౌడపాదులు, గోవిందపాదులు ఇటువంటి మహాజ్ఞాన సంపన్నుల నుండి వచ్చినటువంటి వాడు ఆదిశంకరాచార్యుల వారు. ఎప్పుడైతే జీవుడు వేరు దేవుడు వేరు అని ఎవరైనా అన్నారు అని అంటే వాళ్లకు బ్రహ్మజ్ఞానం కలగలేదు, విపరీత భావాలకు లోనైనారు అని బాగా తెలుసుకోవాలి. రామానుజాచార్యులు, మధ్వాచార్యులు ఏం చేశారు? అనేక మందిని ఓడించారు. జీవుడు వేరు దేవుడు వేరు అని. నేను అంటూ ఉన్నాను, సంస్కృతం నేర్చుకుంటే కాకిని గద్ద చేయొచ్చు, గద్దను కాకిని చేయొచ్చు. నలుపును తెలుపును చేయొచ్చు, తెలుపును నలుపును చేయొచ్చు. చూసారా? కాబట్టి కేవలము శాస్త్ర పాండిత్యముతో, యుక్తితో నీవు వేదాన్ని సమర్థించి చెప్పినంత మాత్రాన, వక్రీకరించి చెప్పినంత మాత్రాన ఎప్పుడు కూడా అసత్యము సత్యము కాదు, సత్యము అసత్యము కాదు. అందుకనే ఉపనిషత్తును ఎప్పుడు కూడా పొరపాటున కూడా సొంతంగా అధ్యయనం చేయకూడదు. ఎవరి మాటలు చెబితే ఆ మాటలు వినకూడదు. ఎందుకు? చెప్పేవాడు కనుక రాంగ్ ట్రాక్లో ఉన్నాడా, నీవు కూడా రాంగ్ ట్రాక్లోకి వెళ్తావు. అప్పుడు ఏం జరుగుతుంది? కొన్ని జన్మలు వ్యర్థమవుతాయి. ఒక జన్మ కాదు, అనేక జన్మలు వ్యర్థమవుతాయి. కాబట్టి ఒక సిద్ధ గురువును ఆశ్రయించి, ఇక్కడ సిద్ధ గురువు అంటే ఎవరు? ఇదిగో ఆది శంకరాచార్యుల్లాగా ఆత్మ సాక్షాత్కారం పొందినటువంటి మహితాత్ముడినే సిద్ధ గురువు అని అంటారు. ఆ సిద్ధ గురువు యొక్క ముఖారవిందము నుంచి నీవు వినాలి. అది నాయన, ఈ ఉపనిషత్తు నీవు ఎవడు చెబితే వాడు చెబుతూ ఉంటే నీవు వినేది కాదు, నీవు సొంతంగా చదువుకునేది కాదు. చూసారా? మీకు ఒక మంచి సన్నివేశం చెప్తే బాగా అర్థమవుతుంది. దాశరథి రంగాచార్యులు అన్నటువంటి ఒక మంచి విద్వాంసుడు ఉన్నాడు. వీరు రామాయణము, మహాభారతము, భాగవతము ఇలాంటి గ్రంథాలను సాంస్క్రిట్ నుంచి ఆంధ్ర భాషలో వచన రచన చేయడం జరిగింది. అంటే సాంస్క్రిట్లో ఉన్నటువంటి దానిని వచన రూపములో రచించడం జరిగింది. రామాయణం రచించిన తర్వాత వీరికి సన్మానం ఏర్పాటు చేశారు. దాశరథి రంగాచార్యులు సన్మాన సభకు వెళ్ళారు. మరి సన్మానం చేసేది ఎవరు అని అంటే విశ్వనాథ సత్యనారాయణ. మరి ఈయన ఎవరు అని అంటే ఈయన కవి సామ్రాట్. అది ఆయన యొక్క బిరుదు, కవి సామ్రాట్. అంటే కవులలో
సామ్రాట్ లాంటి వాడు. ఈ విశ్వనాథ సత్యనారాయణ రామాయణం రచించాడని చెప్పేసి అతడిని సన్మానం చేయడానికి ఏర్పాటు చేయడం జరిగింది. సరే, కార్యక్రమం అంతా అయిపోయింది, అందరూ ఆనందించారు. ఇక్కడ బ్యూటిఫుల్ సన్నివేశం మనకు తెలుస్తుంది. వెంటనే ఈ యొక్క విశ్వనాథ సత్యనారాయణ అడిగాడు, ఏమి జరిగిందో. ఇదిగో వాళ్ళ మాటల్ని చెప్తూ ఉన్నా, వాళ్ళని ఏదో విమర్శించడము, క్రిటిసైజ్ చేయడం కాదు. ఐఎమ్ సేయింగ్ ద ట్రూత్. దాశరథి రంగాచార్యులు తాను స్వయంగా ఇలా చెబుతూ ఉన్నారు. సభ ముగిసింది. విశ్వనాథ సత్యనారాయణ నన్ను గట్టిగా కౌగిలించుకున్నారు. దాశరథి, నువ్వు చాలా మంచి పని చేశావు, చాలా గొప్ప పని చేశావు, ఎవరు చేయలేని పని చేశావు. రామాయణాన్ని చాలా చక్కగా నీవు వచనంగా రచించావు అని కౌగిలించుకున్నాడట. నా చెవిలో మూతి పెట్టి, రంగాచార్యులు, రామాయణం నీకేమైనా అర్థమైందా అన్నాడంట. చూడండి, రామాయణం చక్కగా రచించాడు అని చెప్పేసి సన్మానం చేశాడు. ఇప్పుడు చెవులు అడుగుతున్నాడంట రంగాచార్యులు, రామాయణం నీకేమైనా అర్థమైందా? ఈ మాట ఎందుకు అడుగుతున్నాడు అంటే అసలు విషయం తర్వాత తెలుస్తుంది మీకు. అప్పుడు వెంటనే రంగాచార్యులు అన్నారట, గురువు గారు, నాకేమీ అర్థం కాలేదు అనే వాస్తవాన్ని నేను చెప్పాను. చూసారా, ఇక్కడ మీకు దొరుకుతాయి మొత్తం మూడులు. నేను రామాయణాన్ని సాంస్క్రిట్ నుంచి వచనంగా రచించాను, బట్ ఐ డింట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ రామాయణ. చూసారా, మరి ఇంకా రామాయణమే అర్థం కాకపోతే ఉపనిషత్తు ఏం అర్థమవుతుంది? వేదం ఎలా అర్థమవుతుంది? అర్థం కాదు అది. వేదములో ఒక అక్షరానికి 100 అర్థాలు ఉంటాయి. ఒక్కొక్క అక్షరాన్ని నువ్వు తీసుకుంటే 100 వ్యాఖ్యానాలు వస్తాయి. మరి ఏ వ్యాఖ్యానం కరెక్టు? అన్నీ తప్పే. అనుభూతి నుంచి వచ్చినటువంటి వ్యాఖ్యానమే నిజమైనటువంటి వ్యాఖ్యానము. అప్పుడు రంగాచార్యులు అన్నారంట, గురువు గారు, మీ ముందు నేనెందుకు అబద్ధం చెప్తాను? ఉన్న వాస్తవాన్ని చెప్తూ ఉన్నా. దైవానుగ్రహం వలన, భగవంతుని యొక్క ప్రేరణ వలన నాకు ఆ పుణ్యం దక్కింది, నేను రచించాను, దట్స్ ఆల్, అంతేగాని నాకు అర్థం కాలేదు అన్నాడు. అప్పుడు చూడండి, ఇక పెద్ద ఆయన అంటూ ఉన్నాడు, కవి సామ్రాట్ అంటూ ఉన్నాడు, 30 ఏండ్లు ఏడ్చిన ముండావాణ్ణి, నాకేం అర్థం కాలేదు, నీకేం అర్థమవుతుంది? చూసారా, 30 ఏండ్లు ఏడ్చిన ముండావాణ్ణి అంటున్నాడు. నాకే అర్థం కాలేదయ్యా, నీకేం అర్థమవుతుంది? అందుకే నీకు మెల్లగా అడిగాను, గట్టిగా అడితే బాగుండదు కాబట్టి. ఎందుకు? ఇంకా పుస్తకాలు ఎవరు కొనదు. ఇక్కడ 30 ఏండ్లు అని ఎందుకు అంటున్నాడంటే అక్కడ కూడా ఒక ట్విస్ట్ ఉంది. ఏమిటా ట్విస్ట్? ఈ యొక్క విశ్వనాథ సత్యనారాయణ గారు 30 సంవత్సరాలు శ్రమించి కఠోరంగా తపస్సు చేసి రామాయణ కల్పవృక్ష మహాకావ్యము అనేటువంటి ఒక మహాకావ్యాన్ని ఆయన రచించాడు. రామాయణ కల్పవృక్ష మహాకావ్యము. ఒకరెవరు? కవి సామ్రాట్. మరొకరెవరు? అక్షర వాచస్పతి. దాశరథి రంగాచార్యులకు బిరుదు ఏమిటయ్యాయంటే అక్షర వాచస్పతి. చూసారా, వీళ్ళిద్దరు కూడా రామాయణం అర్థం కాలే అని వాళ్ళే చెప్తూ ఉన్నారు, వాళ్ళే ఒప్పుకుంటున్నారు. ఎందుకంటే గురువులైనా, విద్వాంసులైనా, ఉపాసకులైనా, సాధకులైనా ఎప్పుడు కూడా నిజాయితీగా ఉండాలి. ఆధ్యాత్మిక జీవితంలో బడాయి పనికిరాదు. వీళ్ళు అలాంటి బడాయి పడలేదు.
ఉన్న వాస్తవాన్ని చెప్పారు. 30 ఏళ్ళు నేను శ్రమించి రచించానయ్యా ఆ కావ్యాన్ని. ఐ డిడ్ంట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ రామాయణ్. చూసారా? అందుకని మీకు చెప్తున్నా నేను, బ్రహ్మజ్ఞానం అనేది విద్వాంసులు, పండితులు, సాధారణ గురువులు, ఆత్మదర్శనం పొందినటువంటి సన్యాసులు, స్వాములు, పీఠాధిపతులు, మఠాధిపతులు బోధించేది కాదు, సిద్ధ గురువులు బోధించేది మాత్రమే. ఊరికే ఏ గ్రంథం పడితే ఆ గ్రంథం చదవకండి. మీరు ఒక గ్రంథం కొంటున్నారు అంటే గురువుకి అడగండి, గురువు గారు ఈ గ్రంథం కొనమంటారా వద్దా అంటారు. ఎందుకని అంటే డబ్బులు వేస్ట్ అయితే పర్వాలేదు, కానీ జన్మలు వేస్ట్ అవుతాయి. రాంగ్ జ్ఞానాన్ని కనుక తలకెక్కించుకున్నావా దాన్ని మళ్ళీ ఇంకెవ్వడేం చేయలేడు. చాలామంది చూడండి, ఒక గుడ్డివాడిని చూసి ఇంకో గుడ్డివాడు ఫాలో అయ్యి బోధలో పడినట్లు వాళ్ళు చెప్పినటువంటి ఆ బోధను తలకెక్కించుకొని వాళ్ళు కూడా వాదోపవాదాలు చేస్తూ ఉంటారు. ఎందుకు అని అంటే రాంగ్ ఫీడింగ్. అది నువ్వు క్యాసెట్లో ఏం రికార్డ్ చేస్తావో అది అదే పలుకుతుంది, ఇంక రెండోది పలకదు. ఉపనిషత్తు అనేది ఎక్కడ నేర్చుకోవాలో, ఎందుకు నేర్చుకోవాలో ఈ విషయాలను కూడా మీరు అర్థం చేసుకున్నారు. ఇక ఉపనిషత్తు అని మనం అన్నాం. మరి ఎన్ని ఉపనిషత్తులు ఉన్నాయి మనకు అని అంటే, టోటల్గా వేదములో 1180 ఉపనిషత్తులు ఉన్నాయి. చూసారా? మన మహర్షులు, మన యొక్క ఋషులు వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు ధరించి బ్రహ్మానందాన్ని పొంది లోక కళ్యాణం కోసం, హైందవ ధర్మ పరిరక్షణ కోసము వాళ్ళు కృపతో ఉపనిషత్తులను మనకు అందించారు. మరి 1180 ఉపనిషత్తులు ఈనాడు మనకు లభ్యమవుతున్నాయా అంటే దారుణమైనటువంటి విషయం. ఈ భూమి మీదికి ఎందరో మహితాత్ములు వస్తూ ఉన్నారు, పోతూ ఉన్నారు, ఎన్నెన్నో చేస్తూ ఉన్నారు, కానీ మనిషి బాగుపడడం లేదు. కనీసము మన మహర్షులు మనకు అందించినటువంటి వేద వాంగ్మయాన్ని మనము కానీ మన ప్రభుత్వాలు కానీ రక్షించుకోలేకపోయినాయి. ఈనాడు వేదములో ఎంత దొరుకుతుంది జ్ఞానం మనకు అని అంటే కేవలము ఒక 10% మాత్రమే దొరుకుతుంది. 90% లుప్తమైపోయింది, అంటే కాలంలో కలిసిపోయింది. చూసారా? ఇది కలియుగానికి పట్టినటువంటి దౌర్భాగ్యం. బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళు ఈ రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పుడు, ముస్లిమ్స్ ఈ రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పుడు వేద వాంగ్మయాన్ని, వేద గ్రంథాలను నాశనం చేశారు. దానివల్ల ఏం జరిగింది? 10% మాత్రమే మిగిలింది. యజుర్వేదములో టోటల్గా ఎన్నో శాఖలు ఉన్నాయి. 108 శాఖలు ఉన్నాయి యజుర్వేదములో. ఈనాడు ఎన్ని లభిస్తూ ఉన్నాయి? కేవలం 3 శాఖలు మాత్రమే లభిస్తూ ఉన్నాయి. చూసారా? 108 - 3 అంటే 105. 105 పోయినాయి. ఎన్ని మిగిలినాయి అంటే 3 మిగిలినాయి. మరి ఎంతటి దౌర్భాగ్యం! 1180 ఉపనిషత్తులు ఉన్నాయి. మన మహర్షులు చాలా సునిశ్చిత ప్రజ్ఞానవంతులు. వాళ్ళకి తెలుసు ఈ రాబోయేటువంటి ఈ కలియుగ మానవులు అల్పులు, అల్పాయుష్కులు, అల్ప మేధావులు. 1180 ఉపనిషత్తులను అధ్యయనం చేసేటువంటి శక్తి కానీ, అర్థం చేసినటువంటి శక్తి కానీ వాళ్ళకు ఉండదు అని చెప్పి 108 ఉపనిషత్తులను వారు టేకప్ చేయడం జరిగింది. అవుట్ ఆఫ్ 1180 దే ఆర్ సెలెక్టెడ్ 108 ఉపనిషత్స్. అంటే ఈ 108 ఉపనిషత్తులు చదివితే 1180 ఉపనిషత్తులను చదివినటువంటి జ్ఞానము సంపూర్ణంగా లభిస్తుంది అని చెప్పేసి వాళ్ళు 108 తీసుకోవడం జరిగింది. చూడండి,
భగవంతుని యొక్క అనుగ్రహం వలన కనీసము ఈ 108 ఉపనిషత్తులైనా మనకు సంప్రాప్తమైనాయి. వ్యాసుడు చెప్పాడు, అన్ని ఉపనిషత్తులను మీరు చదవవలసిన అవసరం లేదు. ఈ 108 కనుక మీరు చదివినారా, యు విల్ గెట్ ద పూర్ణ జ్ఞాన ఆఫ్ వేద, దెర్ ఇస్ నో డౌట్ ఇన్ ఇట్ అన్నాడు ఈ యొక్క వేదవ్యాసుడు. మరికొంతకాలానికి ఈ 108 ఉపనిషత్తులు కూడా ఎక్కడ చదువుతారు? ఇవి కూడా చదవలేరు. ఇక కేవలము కొన్ని ఉపనిషత్తులను మనము డిసైడ్ చేస్తే, మనము డిసైడ్ చేసినటువంటి ఆ ఉపనిషత్తులను గనక సాధకుడు శ్రవణం చేశాడా, 108 ఉపనిషత్తుల జ్ఞానం వాడి కలగాలి అని ఆలోచించి 108 నుంచి 10 ఉపనిషత్తులను డిసైడ్ చేశారు. వాటిని దశోపనిషత్తులు అని అంటారు. టోటల్ ఉపనిషత్స్ 1180. దాని నుంచి 108 డిసైడ్ చేశారు. అది కూడా నీకు చేత కాలేదా, 10 ఉపనిషత్తులు చదువు, నీకు మొత్తం అర్థమైపోతుంది అన్నారు. ఇక 10 ఉపనిషత్తులు కూడా నువ్వు చదవలేవా, ఒకే ఒక ఉపనిషత్తు చదువు. టోటల్ సనాతన మహర్షుల యొక్క ఆంతర్యం ఏమిటో, హృదయం ఏమిటో, జ్ఞానం ఏమిటో, పరిపక్వత ఏమిటో నీకు తెలుస్తుంది అని చెప్పి ఆ ఉపనిషత్తును చెప్పడం జరిగింది మన మహర్షులు. ఆ ఉపనిషత్తే ఈశావాస్యోపనిషత్తు. ఒక్క ఈశావాస్యోపనిషత్తు గనక నీవు చక్కగా అర్థం చేసుకున్నావంటే 1180 ఉపనిషత్తుల జ్ఞానాన్ని సొంతం చేసుకుంటావు. ఇది రహస్యం. ఎందుకు రహస్యము అని అంటే, 108 ఉపనిషత్స్ చదివినటువంటి వ్యక్తికి అర్థమైపోతుంది. ఎస్, ఈ 108 ఉపనిషత్తుల్లో ఏ జ్ఞానమైతే ఉన్నదో అదంతా కూడా ఇందులో వచ్చి ఉంది అన్నటువంటి నిర్ణయానికి వస్తాడు 108 చదివినటువంటి మహితాత్ముడి. మీరు శ్రవణం చేయబోయేటువంటి ఈ ఈశావాస్యోపనిషత్తు 1180 ఉపనిషత్తులలో, 108 ఉపనిషత్తులలో, దశోపనిషత్తులలో ఫస్ట్ ఉపనిషత్తు ఏమిటి అంటే ఈశావాస్యోపనిషత్తు. స్వామి గారు నా తలపైన చేయి పెట్టినప్పుడు నాకు విపరీతమైన వైబ్రేషన్స్ వచ్చాయి. తర్వాత అలానే ఉన్నాను, నా తలంతా తిమ్మెరుగా అలా వచ్చేసింది. నాకు మైగ్రేన్ ఉంది, కానీ వెంటనే ఆ నొప్పి అంతా తగ్గినట్టు అనిపించింది. తర్వాత ఖాళీ ప్లేస్, గుట్టలు, చెట్లు అలాంటివన్నీ చాలా ఉన్నాయి.
చాలా డార్క్ ప్లేస్ అది. నేను అక్కడ నిలబడి ఉన్నాను. స్వామి గారు షిరిడి సాయిబాబా గారికి 65-70 ఇయర్స్ ఏజ్ ఉంటదేమో. స్వామి గారు షిరిడి సాయిబాబా గారు ఇద్దరు వెళ్తున్నారు ఆ చీకట్లో. వీళ్ళు ఇంత చీకట్లో ఎటు వెళ్తున్నారని నాకు సరిగ్గా కనబడలేదు. తర్వాత చూస్తే వాళ్ళ తలపైన బాగా వెళ్తురు ఇట్లా సూర్యరశ్మి లాగా అనిపించేది. అప్పుడు వాళ్ళు అంత చీకట్లో ఎటు వెళ్తున్నారని చూస్తుంటే జస్ట్ నా హైట్ లో ఉంది శివలింగం, బ్లాక్ కలర్ శివలింగం, అంత పెద్ద శివలింగం ఉంది. ఆ శివలింగం దగ్గరికి షిరిడి సాయిబాబా గారు, రమణానంద స్వామి గారు ఇద్దరు వెళ్తున్నారు. ఇదండి నాకు కలిగిన అనుభవం. స్వామి వారికి మరియు షిరిడి సాయినాథ్ గారికి నా యొక్క శతకోటి ధన్యవాదములు. నా పేరు విజయలక్ష్మి అండి. నాకు మూడో ఓంకారం అప్పుడు సాయిబాబా గారు షిరిడీలో ద్వారకామాయిలో ఉన్న సాయిబాబా గారు పైనుంచి నెట్టుకుంటూనే రమణానంద మహర్షి గారిని తోసుకుంటూ వచ్చి వాడు కూర్చున్నట్టు కనిపించారు. మళ్ళీ కొంచెంసేపు అయినాక చూస్తే సాయిబాబా గారు వెళ్ళిపోతున్నారు, అటువైపు ఎడమ వైపు నుంచి వెళ్తున్నారు. రమణానంద మహర్షి మరి మాత్రం కనిపించలేదు. తర్వాత తల మీద చేయి పెట్టే ముందర ఎన్నోసార్లు నాకు సాంబ్రాణి వాసన బాగా గుప్ప వాసన వినిపించింది, కలిగింది. ఆ తర్వాత చేయి పెట్టి వెళ్ళిపోయిన తర్వాత తులసి దళాల వాసన చాలా బాగా వచ్చిందండి. ఇది నా అనుభవం. ఈ అనుభవం కలిగించిన గురుదేవ్ గారికి, రమణానంద మహర్షి గారికి శతకోటి వందనాలు. స్వామి గారు మొదటిసారి వచ్చిన తలపై చేయి పెట్టినప్పుడు ఒక రకమైన కాంతితోటి నీలి రంగుల సాయిబాబా గారు కనపడుకుంటూ నాలో నుంచి బయటకు వెళ్ళిపోయి మళ్ళీ ఒక రెండు మూడు క్షణాలల్లా మళ్ళీ అదే కాంతితోటి నాలో ప్రవేశించినట్టు అనిపించింది. అప్పుడు ప్రవేశించినప్పుడు నాకు కిడ్నీలు ఉన్న స్థలంలో వైబ్రేషన్స్ వచ్చాయి. అది నాకు కలిగిన అనుభూతి. ఈ అనుభూతికి శ్రీ రమణానంద మహర్షి గారికి, సాయిబాబా గారికి నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఓకే ఓకే. మీ కిడ్నీ ప్రాబ్లం ఉందా బాబు? షుగర్ ఉందా? ఓకే ఓకే. అక్కడ వైబ్రేషన్లు వచ్చాయంటే ఇంకా క్యూరింగ్ స్టార్ట్ అవుతుంది. మంచిది. స్వామివారు ఫస్ట్ నా తల మీద చేయి పెట్టినప్పుడు చాలా విపరీతమైన వైబ్రేషన్స్ వచ్చాయి. తర్వాత చాలా ఏడ్చేశాను. తర్వాత నా చేయి పట్టుకొని బాబావారు ఉన్న ఊరు మొత్తం తిప్పుతున్నారు అనమాట. నీకు చూపిస్తారా అమ్మ మా ఊరు అని చెప్పేసి. అలాగే శివుడు హిమాలయాల్లో ఉన్న తపస్సు ఎలా చేస్తున్నట్లు కనిపించారు. ఈ అవకాశం ఇచ్చిన స్వామి వారికి, బాబా వారికి నా ధన్యవాదాలు. సాయిరామ్, నా పేరు ప్రశాంతి. నేను 9th క్లాస్ చదువుతున్నాను. స్వామి గారు మొదటి ఓంకారం చెప్పగానే నాకు కలర్స్ కనిపించాయి. దాని తర్వాత సాయిబాబా గారు నా కోసం పరిగెత్తుకుంటూ వస్తూ అమ్మాయి నాకు జాంకాయలు తెంపియవా అని అడుగుతుంటే నేను వెళ్ళి తీసుకొచ్చి తెంపిస్తుంటే దోసిలో పట్టుకుంటున్నారు. దాని తర్వాత మహర్షి వారు ఆకాశంలో కనిపించారు. ఇంతటి అనుభవాన్ని కలిగించినందుకు స్వామి వారికి మరియు షిరిడి సాయినాథులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ధ్యానము చేయరా ఓ జీవా, ధ్యానము చేయరా ఓ జీవా, ధ్యానము చేయరా ఓ జీవా, ధ్యానము చేయరా ఓ జీవా, భ్రాంతిని వేణు జీవా, భ్రాంతిని వేణు జీవా,
హృదయములోనే కొలువైనాడు నీ హృదయములోనే కొలువైనాడు దేవాది దేవుడు పరబ్రహ్మదేవుడు దేవుడు బాహ్యమున ఉన్నాడని నీవు పిచ్చివాడి వలె వెతుకుతున్నావు ఆంతర్యమున అన్వేషించు ఆంతర్యమున అన్వేషించు ఆత్మదీపమున దర్శించెదవు ఆత్మదీపమును దర్శించెదవు ధ్యానము చేయర ఓ జీవా భ్రాంతిని విడుము ఓ జీవా నివేదన ఆత్మ నివేదన ఈరోజు ఈ కార్యక్రమాన్ని మీకు ప్రేమతో సహసమర్పణ చేసిన వారు సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి మహాసత్సంగ్ శిష్య పరివార్ సి సురేష్ మరియు కుటుంబ సభ్యులు బళ్ళారి. సిద్ధ గురుదేవ మంగళము మంగళము జయ మంగళము సాయి దేవ మంగళము జయ మంగళము సాయి దేవ మంగళము శుభ మంగళము మంగళము శుభ మంగళము మంగళమయ్యా శిరిడి దేవా మంగళమయ్యా శిరిడి దేవా మహాసిద్ధ గురుదేవ మంగళము సిద్ధులను రక్షించే దైవమా మంగళము